ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క స్పీచ్ పెను సంచలనం సృష్టిస్తోంది. కాకినాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు ప్రతిపక్షాలనే కాదు, ఇటు అధికార కూటమిని కూడా ఉలిక్కిపడేలా చేశాయి. నా దగ్గర హోంశాఖ లేదు, లా అండ్ ఆర్డర్ నా పరిధి కాదు అంటూ పవన్ కళ్యాణ్ మైక్ ముందు పవర్ఫుల్ డైలాగ్స్ అయితే చెప్పారు. కానీ మైక్ ముందు చెప్పే ఆదర్శాలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలకు అసలు సంబంధం ఉందా? ముఖ్యంగా సాయి కృష్ణ ఎపిసోడ్ లో అసలు ఏం జరిగింది? జనసేన పార్టీ నాయకులే అక్కడ ఏం చేశారు? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఏకంగా మనిషిని లేకుండా చేయటం ధర్మమేనా? పవన్ కళ్యాణ్ మాటల్లోని డబుల్ స్టాండర్డ్స్ ను బట్టబయలు చేస్తూ ఈ రోజు మన వీడియోలో పాయింట్ టు పాయింట్ గ్రౌండ్ రియాలిటీతో సహా విశ్లేషించుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఒక్కసారి గమనిద్దాం. ఆయనలో ఒక బలమైన అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అందరికీ నేనే గుర్తొస్తాను, కానీ దురదృష్టవశాత్తు లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, హోంశాఖ నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్స్ చేసుకున్న అదృష్టం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సరే, ఈ మాటలు వినడానికి జన సైనికులకు చాలా పవర్ఫుల్ గా అనిపించొచ్చు, కానీ సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాత్రం ఈ వ్యాఖ్యలను చూసి తీవ్ర అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నది టీడీపీకి చెందిన మహిళా నేత వంగలపూడి అనిత. అలాగే లా అండ్ ఆర్డర్ పూర్తి పర్యవేక్షణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. మరి పవన్ కళ్యాణ్ నేరుగా నా చేతుల్లో హోంశాఖ ఉంటే క్రిమినల్స్ తోలు తీసేవాడిని అని అనడం ద్వారా ప్రస్తుతం ఉన్న హోంశాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించడం లేదని, వారు అట్రఫ్లాప్ అయ్యారని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు కాలేదా? ఇచ్చిన మంత్రి పదవి అనుభవిస్తూ మళ్లీ ఆ ముఖ్యమంత్రినే కించపరిచేలా మాట్లాడడం కూటమి ధర్మమేనా అని టీడీపీ శ్రేణులు లోలోపల మండిపడుతున్నాయి. కిందటితో ఆకుండా పవన్ కళ్యాణ్ మరో షాకింగ్ కామెంట్ చేశారు. ఇకపై నా అభిప్రాయాన్ని సీఎం కు కూడా చెప్పను, నేరుగా ప్రజలకే చెప్తా అన్నారు. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్ గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం నేను నా ఒపీనియన్ ని ముఖ్యమంత్రికి చెప్పను, డైరెక్ట్ గా పబ్లిక్ తోనే తేల్చుకుంటా అంటున్నారంటే సీఎం చంద్రబాబు నాయుడుకి చెప్తే అక్కడ ఎలాంటి ఉపయోగం ఉండడం లేదనా? ఆయన ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనా? ఒకే కేబినెట్ లో ఉంటూ ముఖ్యమంత్రిపై నమ్మకం లేనట్టుగా మాట్లాడడం ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టం చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థలు ఎలా చచ్చిపోతున్నాయో చెప్తూ ఎవరైనా తప్పు చేస్తే మనవాడే చిన్నపిల్లాడు వదిలేయండి అని రాజకీయ నాయకులు పోలీసులకు ఫోన్ చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఇక్కడే పవన్ కళ్యాణ్ మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలకు అసలు సంబంధమే లేదనే విషయం బట్టబయలైంది. ఇటీవల జరిగిన సాయి కృష్ణ ఎపిసోడ్ ను ఒక్కసారి గమనించండి. సాయి కృష్ణ మామ స్వయంగా మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడారో తెలుసా? సాయి కృష్ణ కేసులో సెటిల్మెంట్ చేయడానికి, బేరసారాలు ఆడడానికి వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు జనసేన పార్టీకి సంబంధించిన వాడే అని ఆయన మీడియా ముందు కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ఇక్కడ కేసు డీల్ చేస్తున్న సిఐ కూడా మన కాపు సామాజిక వర్గానికి చెందినవాడే అంటూ కులాల ప్రస్తావనను కూడా మీడియా ముందు బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మైక్ పట్టుకుంటే ఒకలా, పక్కకుంటే ఒకలా నటించడం కరెక్టేనా? కుల రాజకీయాల గురించి, వ్యవస్థను మేనేజ్ చేయడం గురించి మీరు మైక్ ముందు వేలాది మందికి నీతులు చెప్పే ముందు అసలు మీ సొంత పార్టీ వాళ్ళు క్షేత్రస్థాయిలో ఎలాంటి బేరాలు మాట్లాడుతున్నారో గమనించారా? అధినేతగా ఈ కులాల గురించి, తప్పులను కప్పిపుచ్చడం గురించి ముందుగా ఎవరికి చెప్పాలి? వేరే వాళ్లకు కాదు, మీ సొంత పార్టీ నాయకులకు, మీ సొంత క్యాడర్ కు కదా చెప్పాల్సింది. ఇక్కడ పాయింట్ చాలా క్లియర్. ఈ రాష్ట్రంలో ఎవరు క్రిమినల్స్ కు జై కొట్టడం లేదు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టపరంగా ఉరిశిక్ష పడినా ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ చట్టాన్ని, హక్కుల్ని ఉల్లంఘిస్తూ పోలీసులు ప్రవర్తిస్తేనే అసలైన ప్రమాదం మొదలవుతుంది. సాయి కృష్ణ ఎపిసోడ్ లో పోలీసులు చేసిన పని కరెక్టా కాదా అన్నది ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేది. ఒక నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కోర్టులో విచారణ జరిగి అతనికి శిక్ష పడుతుందా లేదా అన్నది చట్టం చూసుకుంటుంది. కానీ దానికి భిన్నంగా ఏకంగా మనిషే లేకుండా చేయటం ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ధర్మం అవుతుంది? రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడుతామని ప్రమాణ స్వీకారం చేసిన ఒక డిప్యూటీ సీఎం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఇలాంటి పద్ధతులను, మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రశ్నించాల్సింది పోయి నా దగ్గర హోంశాఖ ఉంటే తోలు తీసేవాణ్ణి అంటూ ఎన్కౌంటర్ సంస్కృతిని ప్రోత్సహించేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఏకంగా మనిషే లేకుండా చేయటం ఏ రకమైన న్యాయం? గతంలో హైదరాబాద్ లో దిశ ఘటన జరిగినప్పుడు దేశమంతా అట్టుడికి పోతుంటే ఇదే పవన్ కళ్యాణ్ రాయలసీమలో మాట్లాడుతూ తప్పు చేసిన అబ్బాయిని చంపడం ఎందుకు, 2 బెత్తం దెబ్బలు చెమడాలు ఊడిపోయేలా కొడితే సరిపోతుంది అని నిందితుల పట్ల సాఫ్ట్ గా మాట్లాడారు. మరి ఆ రోజు అత్యాచార నిందితులకు 2 బెత్తం దెబ్బలు చాలని చెప్పిన పవన్ కళ్యాణ్
ఈ రోజు మిగతా రాజకీయ నాయకులంతా చిన్న పిల్లలు అని వదిలేస్తున్నారంటూ విమర్శలు చేయటం ముమ్మాటికి కన్వీనియంట్ రాజకీయం కాదా? స్వయంగా తన పార్టీ వాళ్లే బేరాలకు వెళ్తుంటే ఆ తప్పులను కప్పిపుచ్చుకుంటూ వేదికలపై మాత్రం తానేదో ఈ దేశానికి దిక్సూచిలా మాట్లాడుతూ ఉండడం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మైక్ ముందు ఒకలా, మైక్ పక్కన ఒకలా నటించడం అనేసి గ్రౌండ్ రియాలిటీని ఒప్పుకున్నప్పుడే వ్యవస్థ మారుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై, అలాగే సాయి కృష్ణ ఎపిసోడ్ లో జరిగిన పోలీసుల తీరుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.